మంగళవారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్థానిక శ్రీ చైతన్య జూనియర్ కళాశాల జూనియర్ విద్యార్థి బొజ్జ శ్రీచరణ్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించగా ప్రిన్సిపల్ రాజేందర్ ₹1,00,000 చెక్కును విద్యార్థికి అందజేశారు. ఇంటర్ విభాగంలో సీనియర్ విద్యార్థి ఉప్పు అఖిల 992 మార్కులు 1000 మార్కులకు గాను సాధించి ఇంతకు ముందున్న మార్కులను రికార్డులు బ్రేక్ చేశారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ ముస్పట్ల రాజేందర్, డైరెక్టర్ నేరేళ్ల మలేశం గౌడ్, అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. वर्षिणी अखिला सात्विका पेरेंट अम्मा क्या वर्षे मार्क्स काవాలి बेटा కొంచెం కిందికి లేకపోతే ఒక కిందికి ఒక పైకి గుడ్ Good evening everyone. I am very happy to get this mark. This is also due to good faculty, tight schedule, number of exams, and it is also because of my principal sir and good faculty. I am very thankful to all who helped me in these board exams and make me success. Thank you. My name is Ashwini. I am first year. I am very grateful to get this opportunity. This is due to our lecturers and principal sir. I am very thankful. Myself Ashwini. I am studying inter first year MPC. And I got 456 out of 470. I am very thankful to my principal sir and my subject teachers and who encouraged me, and my support is my brother, and I am thankful to my parents and subject teachers. Thank you. ఈ రోజు విడుదలైన ఇంటర్మీడియట్ 2025 రిజల్ట్స్లో జగిత్యాల శ్రీ చైతన్య విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి మరొకసారి ఇంటర్ చరిత్రను తిరిగి రాయడం జరిగింది. ముఖ్యంగా సీనియర్ ఎంపీసీలో 992 మార్క్స్, ఎంపీసీ విభాగంలో అఖిల తీసుకురావడం జరిగింది. ముందుగా చిన్నారిని అభినందిస్తున్నాను. జగిత్యాల చరిత్రలో ఎవరికి రాని మార్క్స్ని ఈరోజు ఎంపీసీ విభాగంలో శ్రీ చైతన్య తీసుకురావడం అనేది చాలా ఆనందదాయకం. అదేవిధంగా జగిత్యాల హిస్టరీలో రాష్ట్ర స్థాయిలో 470 మార్క్స్ గాను 468 మార్క్స్తో ఎంపీసీలో టాప్ మార్క్స్తో
శ్రీచరణ్ అనే విద్యార్థి చిన్నారి ఉండడం అనేది అది శ్రీ చైతన్యకే గర్వకారణంగా ఉంది. నాట్ ఓన్లీ ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసీ విభాగంలో కూడా బైపీసీలో 980, 975, సిఈసిలో కూడా 975 మార్క్స్తో సాయి అనే చిన్నారి కూడా మనకు రాష్ట్ర స్థాయి మార్కులను కన్వర్షన్ జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 468, 466 ఇద్దరు విద్యార్థులు, 464 అశ్విని అనే అమ్మాయి గవర్నమెంట్ స్కూల్ పురాణపేట నుంచి మంచి స్థాయిలో రావడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. సిఈసి, ఎంఈసీలో ఆల్ కేటగిరీలో శ్రీ చైతన్య విద్యార్థులు ముందుండడం అనేది చాలా అభినందనదాయకం. ఈ విజయానికి ఎల్లవేళ కృషి చేసిన తల్లిదండ్రులకు మరియు వాళ్ళను ఒక స్థాయిలోకి తీసుకొచ్చిన అధ్యాపక బృందాన్ని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఈరోజు ఎంపీసీలో 470 మార్క్స్ గాను 468 మార్క్స్ వచ్చిన టాప్ విద్యార్థి జస్ట్ 10th 9.2 మార్క్స్తోనే మనకు 10th రిజల్ట్స్తో అబ్బాయిని ఈరోజు రాష్ట్ర స్థాయిలో జగిత్యాల ఖ్యాతిని నలుమూలలో చాటినందుకు ముఖ్యంగా ఆ అబ్బాయిని నేను అభినందిస్తున్నాను. ఆ అబ్బాయికి నేను ప్రామిస్ చేసినట్టుగా ఎవరికైతే 468 మార్క్స్ వస్తే వారికి 1 lakh రూపీ ఇస్తానట్టు ఆ అబ్బాయికి కూడా ఈరోజు 1 lakh చెక్ను కూడా మనము అందజేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్మీడియట్ విద్య కోసం మనం ఎక్కడికో పోకుండా, దూర ప్రాంతాలకు పోకుండా స్థానికంగా ఉన్న మనలాంటి శ్రీ చైతన్య కళాశాలను చేసుకొని ఎంతోమంది విద్యార్థులు వారి హెల్త్ ఇష్యూలో కానీ తర్వాత పేరెంట్స్ ఆర్థిక భారానికి గురి కాకుండా హోమ్ అట్మాస్ఫియర్లో లోకల్లో ఉంటూ హెల్త్ కాపాడుకుంటూ మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి మనం శ్రీ చైతన్య ఎల్లవేళలో పేరెంట్స్కి అందుబాటులో ఉంటుందని కోరుకుంటున్నాను. ఇది రికార్డు మాత్రమే కాదు, శ్రీ చైతన్య లాస్ట్ 5 years నుంచి స్టేట్ లెవెల్లో ర్యాంక్ సాధిస్తున్న సెన్సేషన్ ఇష్యూగా భావిస్తున్నాను. తర్వాత నిన్నటి జేఈ మెయిన్స్లో కూడా మన శ్రీ చైతన్య విద్యార్థులు 98, 99% ఎన్ఐటీలో సీట్ సాధించడం జరిగింది. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ముఖ్యంగా నిన్నైనా శ్రీ చైతన్యనే, నేడైనా శ్రీ చైతన్యనే, రేపు కూడా శ్రీ చైతన్యనే ఉంటుందని చెప్పేసి ఈ విజయోత్సవ సభలో 10th ఎగ్జామ్స్ రాసిన 10th ఎగ్జామ్స్ వారి పేరెంట్స్కి కూడా ముందస్తు వారికి అభినందన తెలియజేస్తున్నాను. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఎవరికైతే ఇంటర్లో తక్కువ మార్క్స్ వచ్చినాయో ఒక జీవితంలో పరీక్షనే ఇంపార్టెంట్ కాదు. జీవితంలో ఒక పరీక్షలో ఫెయిల్ అయినంత మాత్రాన మనం ఏదో కోల్పోయినట్టుగా భావించకుండా పేరెంట్స్ మీ పిల్లలకు ఏ కాలంలో చదివినా వారికి తక్కువ మార్క్స్ వచ్చినా వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ పోతే రాబోయే సప్లీ ఎగ్జామ్స్ May 22nd ఉంది. ఇంకో 1 month టైం ఉంది కాబట్టి దానిలో వాళ్ళు విజయం సాధించడానికి కృషి చేసే విధంగా పేరెంట్స్ ఉండాల్సిందిగా వారిని కోరుకుంటూ, ఇదే విధంగా ఇంతటి ఘన విజయం సాధించిన శ్రీ చైతన్య చిన్నారులను, అదేవిధంగా జగిత్యాల జిల్లాలోని ఇంటర్ పాస్ అయిన విద్యార్థులందరికీ శ్రీ చైతన్య జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల పక్షాన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.